సంజాయిషీలు తీసుకోవాలి, విచారించాలని. సరే, ఇవన్నీ వాళ్ళ మీద వీళ్ళ మీద కేసులు పెట్టినప్పుడు అన్నిటికీ సంధానకర్త సజ్జల భార్గవ్ కదా, మరి ఆయన ఎలా వదిలేస్తారంటే ఆయన ముందుగా కోర్టులో ఆయనకు 2 వారాలు అయితే ఆయనకి ఇప్పుడు ఉపశమనం లభించింది. ఈ 2 వారాల్లో కూడా ఇవి తీసుకోవచ్చు. ఇప్పుడు ఉదాహరణకు రాఘవరెడ్డి అని ఎంపీ అవినాష్ రెడ్డి పిఏ అతన్ని 2-3 సార్లు పోలీసులు విచారించారు. సో సజ్జల భార్గవ్ రెడ్డిని ఆ మేరకు ఆయన కొంత ఉపశమనం. ఈ లోపల ఇంకా ఏం చేస్తాడు, లుకౌట్ నోటీసులు. ఇప్పుడు ఉదాహరణకు పేర్ని నాని ఆయన కుటుంబానికి లుకౌట్ నోటీసులు ఇచ్చారన్నారు. ఆయన భార్య జయసుధ, ఆమె గోడౌన్ అన్నారు. ఒకరికి ఉన్న వాళ్ళకి ఇవ్వటం వేరు, కుటుంబానికే లుకౌట్ నోటీసులు అంటే గతంలో లుకౌట్ నోటీసులు ఇచ్చినప్పుడు ఎందుకు ఇచ్చారని విజయసాయి రెడ్డి కానీ, ఆ తర్వాత ఇంకొక ఆయన ఉన్నాడు కదా ఆయన కానీ, సజ్జల వీళ్ళ నాన్న సజ్జల రామకృష్ణారెడ్డి కానీ గతంలో ప్రశ్నించి ఉన్నారు. ఇప్పుడు ఈ విషయంలో పేర్ని నాని ఏం చేస్తారో మరి. ఆయన నిన్న వీళ్ళందరూ వెళ్ళి పలకరించారు, ఆయన చాలామంది ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు. చూడాలి మరి అది. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిది కొంచెం భిన్నమైన కేసు. అక్కడ ఒక అమ్మాయి మీద ఏదో అత్యాచారం జరిగిందని ఈయన అక్కడికి వెళ్ళి దాన్ని మీడియాలో వచ్చింది. ఇది ఆ అమ్మాయి హక్కులకు భంగకరమైన. మామూలుగా పోస్కో కేసు అంటే ఒక విధంగా తీసుకుంటారు. నేను వాళ్ళని ఆదుకోవడానికి వెళ్తే నా మీద కేసు పెట్టారని అతను చేసిన ప్రచారం. అలాగే ఆ తల్లిదండ్రులతో కూడా ఆయన బాధ్యత లేదు, మాకు సహాయపడ్డాడని ఏదో చెప్పించారు. ఏం చెప్పినా కానీ ఆ అమ్మాయి పేరు బయట పెట్టడము అనేది సరికాదు ఆ చట్టం ప్రకారం. దాని మీద కేసు ఉంది. అందుకనే బహుశా కోర్టు కూడా ఉపశమనం ఇవ్వడానికి నిరాకరించింది. ఫేస్ ది పోలీస్ అంది. పోలీసు ఏం వైఖరి తీసుకుంటారో దాని మీద ఆధారపడి ఉంటుంది. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మీద కూడా వాళ్ళు తీవ్రంగానే ఉంటారు. ఎందుకంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తర్వాత వాళ్ళకు మెయిన్ రైవల్స్ అక్కడ రోజా, భూమన, చెవిరెడ్డి మరింత ఈయన మరింత సన్నిహితుడు జగన్కు చివరి వరకు. అవును, హైకోర్టు ఆయనకు ప్రొటెక్షన్ ఇవ్వలేదు. పోలీసులు ఇంకా స్టెప్ తీసుకోవచ్చు ఇప్పుడు. సార్ ఏంటి సంజయ్ థియేటర్ తొక్కిసలాట్లో పోలీసులు ట్విస్ట్, హీరో అర్జున్కి పర్మిషన్ ఇవ్వలేదు, లేఖ ద్వారా సమాధానం ఇచ్చామని పోలీసులు.